వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేపీహెచ్పీ హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు. సైబర్ నేరాలు, డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం అవమానకరం. మంత్రి పొన్నం ప్రభాకర్. బాలానగర్లో నూతన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. క్యాష్ డిపాజిట్స్ మిషన్ వద్ద 90,000 మోసం. నిందితుడిని అరెస్ట్ చేసిన కేపీహెచ్పీ పోలీసులు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 2, 3లో ఉన్న హాస్టళ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఏకకాలంలో పలు హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులకు స్పందించవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. హాస్టళ్లలో లేదా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు హాస్టల్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లో పనులన్నీ పక్క పెట్టి మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ పోలీసులంతా వచ్చి ఏం చేస్తారు? మీరంతా ఏదో ఒక భయంతోనో, లేకపోతే ఒక ఫియర్తోనో, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ మార్క్తోనో అందరూ ఆలోచిస్తారు. ఎన్నడూ లేని పోలీసులు ఈ హాస్టల్ సైడ్ ఎందుకు వచ్చారు? ఇప్పుడు పోలీసులకి యువతకి ఉన్నటువంటి ఛాలెంజ్ తెలంగాణలో ఒకటి డ్రగ్, రెండొకటి సైబర్ క్రైమ్. ఈ రెండింటి మీద యువత ఫోకస్ చేయబట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఇన్వాల్వ్ అయితే, ఒకటి డ్రగ్ ఇన్వాల్వ్ అయితే నీ పర్సనల్గా హెల్త్, నీ కెరియర్ పరంగా, నీ మీద కేసుల పరంగా అన్ని రకాలుగా నువ్వు పర్సనల్గా ఇబ్బంది అయిపోతుంది. అదే సైబర్ క్రైమ్కి వెళ్తే తెలుసో తెలియకనో ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ అయితే జాబ్ డబ్బులు పోగొట్టుకోవడం, నాన్ వర్కింగ్ అయితే ఏదో తెలియని వీడియో కాల్స్ వస్తే మిమ్మల్ని టార్గెట్ చేసి అది తీసుకురా, ఇది తీసుకురా, డబ్బులే అని చెప్పి చేయడం. ఈ సైబర్ క్రైమ్లో ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి చిత్రపటానికి అభిమానులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత చిరంజీవి యువత పర్యవేక్షణలో సకినేటిపల్లి, మలికిపురం మండలాలు చిరు, పవన్, చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుండుబోగుల పెదకాపు మాట్లాడుతూ తమను రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది చిరంజీవినని అన్నారు. సినీ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అండగా నిలిచారని కొనియాడారు. 71 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం, స్టామినా ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సకినేటిపల్లి మండల అధ్యక్షుడు బల్లా చరణ్, సకినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షుడు నామన నాగభూషణం, రావి మురళి, గుండుబోగుల నాగు, ముదిగొండ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నాకు వ్యక్తిగతంగా ఒక వీరాభిమాని చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సకినేటిపల్లి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో చిరంజీవి గారిని అభినందించడానికి కారణం ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా నేను ఒక అభిమాని. అనేక మంది లక్షల కోట్ల ప్రాణాలను కాపాడడానికి కొంటే కొనలేనిది రక్తం. అటువంటిది ఆయన వ్యక్తిగతంగా అనేక మంది ప్రాణాలు కాపాడడానికి రక్తం కావాలన్నప్పుడు ఎవరిని సంప్రదించినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి చిరంజీవి సేవా సమితి వారికి అనేక సార్లు రక్తదానం చేసి వేల ప్రాణాలు కాపాడి అనేక మందికి రక్తదానం చేయడమే కాకుండా నేత్రదానం చేసి చూపునిచ్చినటువంటి మహనీయుడు చిరంజీవి గారికి వారి జన్మదిన సందర్భంగా వ్యక్తిగతంగా
అభినందిస్తూ ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని, వారి అభిమానులు ఇంకా వేల మందికి రక్తదానాన్ని నేత్రదానాన్ని చేస్తూ వారు అనేక మందికి ప్రాణం పోయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు సెగ్నెటిపల్లి మండలం సెగ్నెటిపల్లి గ్రామంలో వేదికను ఏర్పాటు చేసి రక్తదాన శిబిరము, కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈవేళ సినీ ప్రపంచంలో ఒక డాక్టరేట్ పొంది పద్మవిభూషణ్గా కిరీటం పొందినటువంటి అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారు. మరి వారిని సేవాభావాలను స్ఫూర్తిగా తీసుకుని మన సెగ్నెటిపల్లి మండలంలోకి వచ్చేసరికి వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారు సేవలు అందిస్తున్నప్పటికీ మన సెగ్నెటిపల్లి మండలంలో వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ చిరు చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మనం నిర్వర్తించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి ఇక్కడ నాగభూషణం గారు వారి యొక్క సారథ్యంలో, అలాగే యుఏఈ వారి యొక్క ఆర్థిక సహాయంతో, అలాగా మన సెగ్నెటిపల్లి మండలంలో ఉన్నటువంటి డోనర్స్ అందరి సహకారంతో ఒక వాటర్ ట్యాంకరు వారి ఆధ్వర్యంలో మనం సేవ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది ఆపదలు ఉన్నటువంటి రక్తదానం, అలాగే అనేక మంది పేదలు ఇళ్ళు కాలిపోయిన వరద బాధితులకు కానీ అనేక రకాలుగా ఇక్కడ మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. దాని అందరికీ కూడా కారణం ఒక చిరంజీవి గారు వారు చూపిస్తున్నటువంటి ఈ సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఇక్కడ సేవా కార్యక్రమాలు అందరూ చేస్తున్నాం. మరి అలాంటి మహనీయుడు ఇంకా ఆయురారోగ్యాలు పొంది ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెగ్నెటిపల్లి మండలానికి సంబంధించి మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షులుగా మా సోదరుడు బలచరణ్ గారిని నియమించడం చాలా సంతోషం. వారికి కూడా ఈ సభా వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకుని మరి ఈరోజు సకినేటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు, మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చిరంజీవి గారు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సంఖ్యల పరంగా చూస్తుంటే ఆయన వయసు పెరుగుతుంది, కానీ ఆ దేహానికి ఆ వయసు వర్తించట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడే నేను కాకా సినిమా ట్రేజర్ విడుదలైతే చూశాను. అది గ్లింప్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకునేలాగా ఆయన వచ్చేసి ఏంటి, ఆయన తేజస్ ఏంటి, ఆయన గ్రేస్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉందని చెప్పేసి ఇవాళ ఆ ట్రైలర్ చూస్తే నాకు అర్థమవుతుంది. చిరంజీవి గారు 72 సంవత్సరాలు కేవలం ఒక అంకి మాత్రం, ఆయనకి సంవత్సరాలతో పని లేదు. ఆయన అభిమానులను అలా అలరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆయన మార్గంలో, ఆయన సూచించిన మార్గంలో మేము ఈ సేవా సమితి స్థాపించి సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చిరంజీవి గారు కుమార్తె అయినటువంటి సుస్మిత గారు మెగా యూత్ ఫోర్స్ అనేసి కొత్త కమిటీలు నియమించాలని, వాళ్ళని యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎదరికి తీసుకురావాలని చెప్పి ఆదేశించడంతో మరి కొత్తగా కమిటీలు నియమించాం. మరి అలాగే ఈ సెగ్నెటిపల్లి మండలానికి నూతనంగా బల్ల చరణ్ని అధ్యక్షుడిగా తీసుకున్నాం. అలాగే ఉపాధ్యక్షుడిగా మన బంగారరాజుని తీసుకోవడం జరిగింది. అలాగే మరిగిపురం కమిటీలు కూడా అలాగే అధ్యక్షుడిగా బోనం నాయుడిని తీసుకోవటం, అలాగే ఉపాధ్యక్షుడిగా కేసినపల్లి అడబాల విజయ్, అలాగే ఇంకా కమిటీలు ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అంటే మీకు ఈ సేవా కార్యక్రమాల్లో నిరంతరంగా కొనసాగాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తిని మనం ఎదరికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము మనసా వాచ కోరుకుంటూ, మరి ఇటువంటి సేవా కార్యక్రమం ముందు మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
కేసీఆర్ను ఓడగొట్టేందుకే ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డి అని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లక్షలాది మంది కార్యకర్తల కష్టం ఉందని, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు జైలు జీవితం, కోర్టు కేసులు ఎదుర్కొన్నారని అన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు ప్రభుత్వం వచ్చిన సందర్భంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు అవుతూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కలిగింది అని అన్నారు. బీఆర్ఎస్పై కోట్లాది తెచ్చుకున్న ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ పరకాలలో 19 ఆగస్టున మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వారి సోదరులపై మాట్లాడడం అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఈరోజు చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాలకు పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ అన్ని విలేజ్లకు ఇంతకుముందు వాళ్ళు సముచితంగా చెప్పారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు మనకు మీ మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నిర్వహిస్తూ వెళ్ళవేళలా మీ సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ జనరల్ ఫండ్ సరిపోకుండా ఏమున్నా ఇంకా ముందుకున్న అన్ని రకాల సమయంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే విధంగా మీరు కలిసిగా 5 ఏళ్ళు పరిపాలించి అందరికి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాలన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. టోటల్ బడ్జెట్ ఎంత? అది సుమారుగా 2.8 చేంజ్ ఉంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 5 గ్రామాలల్లో గత 2 నెలల కింద మాకు తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు డ్రైనేజీలు పెట్టుకోరు, ఒక్కొక్కరు ఏమో సీసీ రోడ్లు పెట్టుకోరు. అదేవిధంగా డెవలప్ మాత్రం మంచిగా జరుగుతున్నది. మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని ఈరోజు ఫస్ట్ పాశమైలారము, రుద్రారము, చిట్కుల్లో ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిగా ప్రోగ్రాం జరిగినందుకు పేపర్ విలేకరులకు, మన గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోని అమీన్పూర్ డివిజన్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. 8 కోట్ల 19 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. డ్రైన్లు, రోడ్డు మరమ్మతులు, ప్రజల మౌలిక సదుపాయాలు భాగంగా ఇవన్నీ పనులు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయనతో పాటు అధికారి డీసీ, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, స్థానిక కౌన్సిలర్లు బాషెట్టి కృష్ణ, ఉపేందర్ రెడ్డి, బిజిలీ రాజు, కొల్లూరి మల్లేష్, కోఆప్షన్ మెంబర్స్ తలారి రాములు, యూనివర్స్ బాయ్, పలు కాలనీలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి విదేశాలకు వెళ్లే హక్కు లేదా
అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాల అమలు సమస్యలపై ప్రజల రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి విద్యకు సంబంధించి అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తారు. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతా ఉన్నటువంటి సందర్భంగా చిన్న అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే పరిష్కార మార్గం దొరుకుతున్నటువంటి సందర్భంలో మిగతా ఇంకా భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల లోపల గ్రామస్తులు పాల్గొని వాళ్ళ యొక్క అంశాలను నా దృష్టికి లిఖితపూర్వకంగా కానీ లేదా వారిని చెప్పి వారి అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. సీఎం టూర్ మీద ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం తీసుకున్నటువంటి వికసిత్ భారత్కు సంబంధించి తెలంగాణ 2047 అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, ప్రధానమంత్రి లక్ష్యాలు నెరవేరుతాయనే ఉద్దేశం కొద్దీ మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో కాకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రైజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్ పద్ధతిగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాలకు ఇంక్లూజివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల పోచంపల్లి మండల దోతిగూడెంలోని హెజోలో ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి రియాక్టర్ పేలుడు సంభవించి 2 కార్మికులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఈరోజు గాంధీ హాస్పిటల్లో భువనగిరిని నియోజకవర్గ శాసనసభ్యులు కంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గతంలో కూడా ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఘటనను ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు. వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండడంతో పాటు కంపెనీ యాజమాన్యం నుంచి తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. యాక్సిడెంట్స్ అంటే మనిషినే వాళ్ళు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎప్పుడు ప్రొడక్ట్ అదే ఎవరు లేరు ఇన్ఫర్మేషన్ అమ్మమ్మ వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఎన్నెళ్ళ ఏమొచ్చారా?
వీళ్ళ కంపెనీ ఏడా ఉంటాడు ఏడు ఉండేది దగ్గర కదా దోషం లకారం దగ్గర కదా కంపెనీ ఆడే ఉన్నాయి బీవీ రెడ్డి ఎక్కడ ఉన్నారు ముందుకు రండి కదా రోజు ఎన్నైతే 15-25 ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దిస్ హెజోలో ఫ్యాక్టరీ, ఐఎమ్ ఎట్ గాంధీ హాస్పిటల్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మార్చురీ. యా, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ద ఫ్యాక్టరీ టు బి క్లోజ్ డౌన్. రైట్. Until all the safety measures are taken, let all this be, including Vijay Sai లో ఆయన చనిపోయింది 4 నెలల కింద. యజోలాలో నెల కింద చనిపోయారు. యాక్సిడెంట్ కెన్ బి యాక్సిడెంట్, ఓకే, దట్ హ్యాపెన్స్ once in 5 years, 10 years. But in a month it is another incident. 2 people died, another 2 more are in danger. Anything can happen. So it is a serious concern. I think we need to have a joint inspection also sometime soon with pollution and environment guys. Yeah. ఏమంటారు? Fine. Okay, let the factory not work for some time. Okay, Collector Garu, I am in front of media. I am also telling your this thing also. You have already instruction. That's good. Okay, Collector Garu. ఒకసారి కలిసి కూడా చేసి అన్ని సెట్ అయినాకనే ఓపెన్ చేయాలి చూడండి. లేకపోతే లెట్ దెమ్ షిఫ్ట్ అవుట్ అండి సమ్వేర్ ఎల్స్, ఫార్ ఆఫ్ ప్లేసెస్. దూరం బొమ్మనండి, ఏమి ఇక్కడేం చేసాం. ఓకే, థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో శుక్రవారం జరిగిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడి స్థానికంగా కలకలం రేపింది. లింగయ్యపల్లి గ్రామానికి చెందిన సందవేణి తిరుపతి తన ఇంటి నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని సంప్రదించగా 15,000 లంచం డిమాండ్ చేసి 13,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్న ఆమె తన స్నేహితురాలికి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లింపు జరిగేలా వ్యవహరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ మధు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇక్కడికి వస్తే మనల్ని నిన్నేం చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు తమ్ముడు, నువ్వు భయపడలో ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని సార్. కూకట్పల్లి బాలానగర్లోని హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నూతన ఇంజనీరింగ్ కళాశాలను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డేపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నికల్ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతపై మాట్లాడారు. నూతన సాంకేతిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా కళాశాల ముందుకు సాగాలని ఆకాంక్షించారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि
వాతావరణంలో ఈరోజు మనం ఈ శుభ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక కమర్షియల్గానో లేక ప్రొఫెషనల్గానో కాకుండా ఈరోజు మనము అందరం కలిసి ఈ యొక్క కళాశాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఫార్మాలిటీగా. ఎందుకంటే మనకందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కూడా హిందూ పబ్లిక్ స్కూల్ అంటే ఒక మంచి పేరున్నది. హిందూ పబ్లిక్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు కానీ, చదివించేటువంటి పేరెంట్స్ కానీ, ఇక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎంతో కమిట్మెంట్ తోటి చాలా సంవత్సరాలుగా కష్టపడి ఒక మంచి పేరు తీసుకురావడం జరిగింది. హిందూ పబ్లిక్ స్కూలు ఇంత వేల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాల సంస్థలు ఏర్పడినప్పటికీ కూడా ఏ రోజు కూడా మరి దానికి సంబంధించినటువంటి మంచి అభిప్రాయం ఏదో దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. నేను పూర్తిగా ఈరోజు ఈ సంస్థ కూడా అదే విధమైనటువంటి మంచి పేరు మనమందరం కష్టపడి అంకిత భావంతో పనిచేసి అదే స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. హిందూ పబ్లిక్ స్కూల్కి ఏదైతే క్రెడిబిలిటీ ఉందో అదే క్రెడిబిలిటీ మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల పేరెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా సహకరించి మరి ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మనం ఒక పసిపిల్ల హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఒక పసిపిల్ల, దీన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా హైదరాబాద్ నగరంలో క్యాష్ డిపాజిట్ మిషన్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిటైర్డ్ టీచర్ను దృష్టి మరల్చి డబ్బు వేసినట్లు నటించి 90,000 నగదుతో పరారైన నిందితుడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో 56 సంవత్సరాల రిటైర్డ్ టీచర్ కేపీహెచ్బీ 9వ ఫేజ్లోని సిబిఐ బ్యాంక్ వద్దకు రాగానే క్యాష్ డిపాజిట్ మిషన్లో డబ్బులు వేసే క్రమంలో నిందితుడు కూరంగి విద్యాసాగర్ డిపాజిట్ చేసినట్లు మాయమాటలు చెప్పి డబ్బుతో పరారయ్యారు. దీనితో పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సీసీటీవీతో పాటు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి 21వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 70,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బీటెక్ పూర్తి చేసి స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి దొంగతనాన్ని ప్రవృత్తిగా మార్చుకుని ఇప్పటికే 19 కేసులకు పైగా జైలుకు వెళ్ళి వచ్చి బుద్ధి మాత్రం రాలేదు. అయితే నిందితుడిపైన పీడీ యాక్ట్ సైతం నమోదు చేసేలా సిఫారసు చేస్తామని సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేపీహెచ్బీ హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు, సైబర్ నేరాలు, డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడం అవమానకరం, మంత్రి పొన్నం ప్రభాకర్. బాలానగర్లో నూతన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. క్యాష్ డిపాజిట్ మిషన్ వద్ద 90,000 మోసం, నిందితుడిని అరెస్ట్ చేసిన కేపీహెచ్బీ పోలీసులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.